వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్నాము కొంటూ వాళ్ళతో జర్నీ చేయడానికి ఏం సోప్ వేశారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పే చేసి యాక్టింగ్ లీవ్ మాకు వద్దండి, సినిమా కొన్నాము, మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దామని. ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించాలి. ఇచ్చిన డబ్బు వదిలేసుకొని నెక్స్ట్ ఏంటని మళ్ళీ మొదలు పెట్టాం. అంటే ఆ రోజుకిన మేము ఆ ఆలోచనకు రాకుంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్ళం. అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకొని మేము ముగ్గురం మాట్లాడుకొని బయటకు వచ్చి ఇంకా మనకి ఇది వద్దు, వాట్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమాలు ఏంటని దాని మీద ఫోకస్ చేశాం. అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మా లైఫ్లో బిగినింగ్లో జరిగిందంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇండస్ట్రీలోకి రావాలనే వాళ్ళు చాలా ఆలోచించుకొని మన చుట్టుపక్కల జరిగేటి అవగాహనతో చూసి ముందుకు రావాలి. అర్థమైందా? ఇది నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో కూడా చెప్పలే, కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాలనుకున్నామంటే 10,000 మంది మాకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఈవెంట్కి రావడానికంటే వరల్డ్ వైడ్గా 1,00,000 నుంచి 2,00,000 మంది ఈరోజు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమైంది. సో వాళ్ళందరికీ ఈ డయాస్ నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన విజయ్ దేవరకొండ గారు దేవి గారితో వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. నిజంగా మీ ఈరోజు స్పీచ్ అనేది మీ ఎక్స్పీరియన్స్ని మీ మాటల్లో వింటూ ఉంటే, మీరు చెప్తున్న జాగ్రత్తలు వింటూ ఉంటే నిజంగా బొమ్మరిల్లు ఫాదర్ గుర్తొచ్చారు కదా దేవి గారు కదా. నిజంగా అందరికీ ఒక మంచి గైడ్ లాగా, ఒక మంచి మెంటర్ లాగా, దీన్ని జస్ట్ ఒక లైబ్రరీ లాగా అందరూ దాచుకోవచ్చు, రోజు వినొచ్చు కూడా అనమాట. జాగ్రత్తగా ముందుకు ఎలా నడుచుకోవాలి. విజయ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ టాలెంట్తో మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోకండి, ఇండస్ట్రీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ముందు ప్రామిస్ చేసి ఎంటర్ కండి, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. పలికిద్దాము. ఆర్య 2, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, F2, F3. వావ్! ఒక్కొక్క సినిమాని తలుచుకుంటూ ఉంటే ఎన్నెన్ని పాటలు, ఎంత మ్యూజిక్ మనకు అందరికీ గుర్తొస్తుంది. సో సచ్ అ వండర్ఫుల్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇట్ ఈస్. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ డిఎస్పి గారు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఫ్యామిలీ స్టార్ లాంటి ఒక మంచి జర్నీని చేసి ఈరోజు మరికొన్ని రోజుల్లో కింగ్డమ్ని క్రియేట్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నటువంటి ద విజయ్ దేవరకొండకి స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానం పలికేద్దాము. Put your hands together to welcome Vijay Devarakonda garu onto the stage. Website launch. Thank you so much sir. ఒక్కసారి మనం స్క్రీన్ పైన మన వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ వీడియో ద్వారా చూద్దాము. Welcome to Dil Raju Dreams, a platform created by Mr. Dil Raju to all enthusiastic young filmmakers looking for an opportunity. You can create an account and get yourself registered in Dil Raju Dreams and select your craft you want to try for an opportunity. Sign in through your registered account. Attach your profile, your previous works, a log line of your film, your pitch deck, script, synopsis and audio file. Also attach your ID, and if you are registered, it can be any vertical. Dil Raju Dreams is for all of us. After your submission, you can check your status of your submission, and once the team reviews your pitch, our team will contact you. Thank you guys. All the best for all the young filmmakers and all the best to Dil Raju Dreams. Thank you so much. So all the very best to all the passionate and talented people. Yes, so Dil Raju Dreams ద్వారా మరెంతో మంది వాళ్ళ డ్రీమ్స్ని సాకారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. సో నౌ రిక్వెస్టింగ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు టు ప్లీజ్
address the evening. హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఈ మధ్యకాలంలో మేము మూవీ ఫంక్షన్స్ కూడా ఎంతమందితో చేయట్లేదు అనుకుంటా. సో అందువల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్. దేర్ ఇస్ అ కొటేషన్, ఒక ప్రోవర్బ్ అంటే ఒక కోట్ ఉంది. ఈవెన్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ వన్స్ ఏ డ్రీమ్. అంటే ఎవరిదో ఒకరి కళ, ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా దీన్ని కొట్టచ్చు. అది అంటే అది ఒక ఐఫిల్ టవర్ కావచ్చు, ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక గ్రేటెస్ట్ మూవీ కావచ్చు, టైటానిక్ కావచ్చు, ఎనీ గ్రేట్ క్రియేషన్ ఈ వరల్డ్లో ఫస్ట్ అది ఒకరు ఎవరో ఒకరు ఈ లోకంలో ఒక చిన్న మారుమూల ప్రదేశంలో కన్నా ఒక చిన్న కళ అయి ఉంటుంది. అది ఒక అద్భుతమైన విషయం. అంటే సెకండ్ అద్భుతమైన విషయం అంటే ఆ కళ, ఇలాంటి ఒక కళ నాకుంది, ఇది నేను నిజం చేసుకుంటున్నానని చెప్పిన వెంటనే మనల్ని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి వాళ్ళకంటే ఇదేం కలరావు నువ్వు ఎక్కడ చేస్తాను నవ్వి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఈ వరల్డ్లో ఎక్కువ మంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో గ్లో వస్తుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి, ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనల్ని నమ్మినా నమ్మపోయినా మన కళని, మన గోల్ని మనం నమ్మటం ఇంకా చాలా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా దిల్ రాజు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. మన సినిమా లాంచెస్ కానీ మీ టోటల్ జర్నీలో నాకు రాజు గారు అంటే ఫ్యామిలీ, మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఎల్డర్ బ్రదర్లా ఏ విషయంగా ఆయన ఫోన్ చేస్తాం. సినిమాలు జరుగుతున్న ఆన్గోయింగ్ మూవీస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన రిలేషన్షిప్ ఉండేది. నాకు మాత్రమే కదా, మనందరు డైరెక్టర్స్కి అందరికీ కూడా దిల్ రాజు గారితో ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ బాండింగ్ దెన్ ఎ ప్రొడ్యూసర్ బాండింగ్ మాట. కానీ ఇంత జర్నీలో ఆయన నేను చూసినంత ఒక ఎత్తు, ఈరోజు స్పీచ్ ఒక ఎత్తు అనిపించింది. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ మ్యాన్, దిస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీ 360 degrees అనేది చెప్పారు నాకు. అంటే అన్ని రకాల ఫీల్డ్స్కి ఉంది కదా సార్. అంటే దే కెన్ బికమ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఒక ప్రొడ్యూసరే ప్లాట్ఫామ్ కలిగించడం అనేది నిజంగా ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వెబ్సైట్ లాంచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సో మేము చిన్నప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలంటే నేను కొన్ని ఆడియో లేబుల్స్కి అది నేను రికార్డ్ చేసి సాంగ్స్ తీసుకుని తిరగటం, దాని తర్వాత కొంతమంది కలవటం, నేను సైకిల్ మీద వెళ్ళిన రోజులు, అందులో స్కూటీ మీద వెళ్ళిన రోజులు కూడా గుర్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీ క్రియేటివిటీని మీరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైంలో కూడా ఇంకో గొప్ప క్రియేషన్కి ఆ టైం యూజ్ చేసుకుంటూ మీ ఇంటిలోంచి ఇలాంటి ఒక గొప్ప సంస్థకి, అంటే ఏ గ్రేట్ బ్రాండ్ అండ్ ఎ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ దిస్ వెబ్సైట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు అప్లై చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ true one of the greatest platforms that you have got in your hands. Please make use of this in the bestest possible way. అలాగే ఇందాక రాజు గారు అన్నట్టు బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మీరు మీ కళ నెరవేరకపోవచ్చు అని రాజు గారు చెప్పారు. అది నిజంగా చాలా చాలా నిజం. సో కీప్ మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉంచుతూ మీ డ్రీమ్స్ కూడా వదలకుండా వెళ్ళండి. కాకపోతే అక్కడ ఒక ఎక్స్టెన్షన్ నేను ఇంకోటి చెప్పాలి. ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్, ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్. గట్టి కొట్టింది, దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన క్లాప్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. క్లాప్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలీదు. ఓకే అంటావా అమ్మావా అంటావా అమ్మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో, అంటే అది అసలు ప్లే అవ్వని ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఆ సాంగ్ కాపీ కొట్టారు, దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్
ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒక కాపీ కొట్టిన కాటన్ క్లాప్స్ దీనికి అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటర్. సో లైఫ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టే వాళ్ళని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ. అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక థింగ్ అన్నమాట. సో రాజు గారు అన్నట్టు బీ వెరీ రెస్పాన్సిబుల్, బీ వెరీ డైనమిక్ అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు అన్నానంటే ఎవడో చెప్పేసి పోయాడు ఫెయిల్యూర్స్ ఆర్ ది బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ఎనీ సక్సెస్, రైట్? అది చాలా చాలా నిజం. Failures you will definitely face before you face success. Sometimes even after facing success again you will face failure, again you will face success, again you will face failure, again face success. So success అనేది మన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకుని ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసేసి మీరు ముందుకెళ్తే మీకు లైఫ్లో డల్ మూమెంట్ ఉండదు. లైఫ్లో డల్ మూమెంట్ లేకపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తాయి. బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తుంటే మీరు ఏం తీస్తారో, పుష్ప తీస్తారో, బాహుబలి తీస్తారో, ఏం తీస్తారో తెలియదు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ that this beautiful site is launched and make your best use of this and ముందుకు సాగుతూ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఒక వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లిన వాళ్ళలో మీలో ఎవరో ఒకళ్ళు అది చేస్తారని మేము నమ్ముతున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నమస్తే. మీరందరూ అప్లై చేసిండ్రా దిల్ రాజు డ్రీమ్స్కి? ఎంతమంది అప్లై చేసిండ్రు ఇక్కడ? 2011 2012లో ఒకరోజు అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ మేబీ ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అదొక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమ్లా గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టిండ్రు. వోడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ రోజు మొత్తం అంటే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే. అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమ్లా గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా. కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 year ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు. కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా ఇన్ అ స్మాల్ వే ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఐ నో హౌ ఇంపార్టెంట్ an opportunity is. దిల్ రాజు గారు ఇలా
దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయనకు ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటికి వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి, లక్ మీతో ఉండాలి. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్. ఒక్కరి డ్రీమ్ నిజమైనా చాలు. ఐ థింక్ దిల్ రాజు గారు విల్ గెట్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆల్రెడీ 14 పీపుల్ డైరెక్టర్స్ని లాంచ్ చేసిండ్రు. ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా it's a huge achievement. It is worth it. I hope at least one of your dreams come true. And ఒక 5 years తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేసిండ్రు, విజయ్ దేవరకొండ వచ్చిండే లాంచ్ చేసిండే, మేము చూసినాం, అప్లై చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని, ఆ స్పీచ్ నేను వినాలని ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నవ్వుతూ ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫార్ millions of us. Thank you so much. May God's blessings be with you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే హోస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ ఇక్కడికి వచ్చి ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి చాలా ఎనర్జీ నింపారు, చాలా హోప్ నింపారు వాళ్ళందరిలో కూడా. సో ఇంటరాక్ట్ అవ్వడానికి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దేవి గారికి అండ్ విజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు. సో దిల్ రాజు గారు మీడియా ఫ్రెండ్స్తో అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మా ప్యాషనేట్ ఆస్పిరెంట్స్తో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు. సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కూడా కొంచెం ఈ ఫ్రంట్ రోలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఇంటరాక్షన్. మా జర్నలిస్ట్ అలాగే ఒక్క ఫోటో ఆప్ కోసం మన దిల్ రాజు డ్రీమ్స్ కోర్ టీమ్ స్టేజ్ పైకి రండి ప్లీజ్. దిల్ రాజు డ్రీమ్స్ నాగా గారు, శిరీష్ గారిని, దిల్ రాజు గారిని వేదిక పైన ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఓకే.